చూడు మీ అమ్మా నాన్నలు ఎవరో తెలుస్తారు చూడు. ఏడో కుష, ఇందులో నీ తప్పేం లేదు. మమ్మీ, అలాంటి తల్లిదండ్రులకు బిడ్డలుగా పుట్టడం నిజంగా మీ అదృష్టం రా. సమీక్షకి నేను తన కన్న తండ్రిని కాదన్న నిజం కూడా చెప్పేశాట. అమ్మా, సమీక్ష దృష్టిలో అది తప్పు కాదు. నేను కేసు విత్డ్రా చేసుకున్నానని సమీక్ష కోపం. కానీ ఎందుకు విత్డ్రా చేసుకున్నానో తెలిస్తే తన కోపం ఉండదు. కానీ అసలు నిజం తెలిస్తే నువ్వింకా ఈ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు గాని నువ్వు కన్న బిడ్డల గురించి ఆలోచించటం లేదు కదూ. పాపం బాబు, పుట్టిన పిల్లలకి తల్లి పాలిచ్చి పెంచితే తండ్రి అనురాగాన్ని పంచి పెంచుతాడు. పొత్తిళ్లలో ఉండేంతవరకే తల్లి అవసరం. కాని పెరిగి పెద్దయ్యేంతవరకు తండ్రి ఆదరణ ముఖ్యం. పాపం, వాళ్ళకా అదృష్టం లేకుండా చేశావు. సమీక్ష చేసుకున్న అదృష్టం ఏంటి, వాళ్ళు చేసుకున్న దురదృష్టం ఏంటి? 20 ఏళ్లు వాళ్ళు నీకు దూరం అయ్యారు. ఇంతకాలానికి నీ బిడ్డల్ని నువ్వు కలుసుకునే అవకాశం వస్తే వెంటనే వెళ్లకుండా ఇంకా ఆలోచిస్తున్నావా? ఎలా వెళ్ళనమ్మా? వాళ్ళు పసిపిల్లలైతే వాళ్ళకి బొజ్జగించి చెప్పగలను. ఇంతకాలం దూరంగా ఉన్న నేను ఏ మొహం పెట్టుకుని వాళ్ళని పలకరించాలి? నేను మీ నాన్నని అని వాళ్ళకెలా చెప్పుకోవాలి? అలా అంటే ఎలాగయ్యా? ఇందులో నీ తప్పే ఉంది? ఆ మాటకొస్తే ఎవరి తప్పు మాత్రం ఏముంది? నిజం తెలియకముందు చెప్పుకోలేక బాధపడ్డావు. ఇప్పుడు తెలిసాక కూడా మొహం చాటేయడం తప్పు. వెళ్ళు, వెళ్ళి నీ బిడ్డల్ని చేరది. వెళ్ళయ్యా. ఉషా, ఉషా, రాఘవా? అవునే, నేనే. ఏ వస్తానని అనుకోలేదా? లేకపోతే నీ అన్నకు భయపడి రాలేని అనుకున్నావా? మనకి ఎవరన్నా భయం లేదు. ఏంటి నువ్వు చేసిన పని? నిన్ను తీసుకొచ్చి నీ అన్న హౌస్ అరెస్ట్ చేస్తే కాపాడడం కోసం మా డాడీ కేసు పెడితే హెచ్ఆర్సీ ముందు నన్ను ఎవరు ఏం చేయలేదని చెప్తావా? అంటే నీకు నాకంటే మీ వాళ్ళ ఎక్కువైపోయారా? నా ఒళ్ళో పడుకోవాల్సిన దానికి పోయి మీ అమ్మ ఒళ్ళో పడుకొని వయ్యారాలు పోతున్నావా? వయ్యారాలు. రాఘవ, ప్లీజ్, నువ్వు తాగిన్నావు, వెళ్ళిపో. నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి నువ్వు తర్వాత మాట్లాడేది? ఈరోజు అటో ఇటో తేలిపోవాలంతే. కమాన్,
వదలు! వదలు రాఘవ! వదలు! రాఘవ వదలు! మర్యాదగా నా కూతురు వదలరా. నీ కూతురా? ఇది నీకు కూతురు అయితే నాకు లవర్. ఇప్పుడే ఈ క్షణంలోనే దీన్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఎవడాపుతాడో అది చూస్తాను. రాఘవ వదలు! మర్యాదగా దాన్ని వదలకపోతే నా కొడుకుని పిలుస్తాను. అమ్మో, నాకు భయం వేస్తుంది. వాడు పెద్ద పొడిగి మరి ఆయన చూసి నేను భయపడిపోవాలి. దీని కాదే నిన్ను పట్టుకుంటాను. ఏం చేస్తావే? వదలరా! వదలు! రాఘవ మమ్మీ నగలు! వదలరా! వదలు! మమ్మీ వదలు! రాఘవ వదలు! వదలు రాఘవ! ఏయ్! నేను వదలలే. నేను నిన్ను, నీ అన్నని, మీ అమ్మని ఎవరి వదలను. వదలు రాఘవ! వదలరా! వదలు రాఘవ! వదలు! నన్ను నన్ను కొడతావా? కొట్టడం కాదురా, చంపేస్తాను. నా ముందే మా అమ్మ చేయి పట్టుకుంటావా? నరికేస్తాను. నన్ను నన్ను నరుకుతావా? అసలు తప్పు నీది కాదే, నా యబ్బది. ఆ పిల్లని రేప్ చేసి చంపినట్లు నిన్ను కూడా రేప్ చేసి పారేస్తానంటే? నీ అన్నని లొంగదీయడం కోసం ప్రేమ తొక్క అని డ్రామాలు ఆడమన్నాడు. ఏమన్నా? ఏ అర్థం కాలేదా? నా ఫ్రెండ్ అని, వాడి గర్ల్ ఫ్రెండ్ ని చంపింది నేనే. దానికి నీ అన్న సాక్ష్యం. వాడి నోరు మూయించాలని నీతో ప్రేమ నాటకం ఆడాను. లేకపోతే నీకంటే అందగత్తులు నాకు దొరకరనుకున్నావా? నీ మెడలో తాలి కట్టాలని నా బాబు చెప్పకపోయి ఉంటే ఈ పాటికే నేను రేప్ చేసి పారేసామండి. You cheat! అవునే, నేను చీట్నే. ఏం చేస్తావు? నీ బ్రతుకు నేను తప్ప మరొకడు వచ్చి తాళి కట్టను. నీ బ్రతుకు నేను తప్ప మరొకడు వచ్చి తాళి కట్టను. నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిందే. నీకు నాకు లవ్ ఉందని అందరికీ తెలుసు. నీకు నేను తప్ప వేరే దిక్కు లేదు. చచ్చినట్లు నా దగ్గరికి వెతుక్కుంటూ రావాలి. ఇప్పటికైనా అర్థమైందా వాడు ఎలాంటి వాడో?
ఏంటి బాబు అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా. రా బాబు, కూర్చో. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. తీసుకో బాబు. అత్తయ్య, వాడు ఎవరు? జీకేనా? డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. వాడితో మాట్లాడాలని ఉంది. దానికేం భాగ్యం, చక్కగా మాట్లాడు బాబు. అదే ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. ఇది వరకంటే నేనెవరో తెలీదు, కానీ ఇప్పుడు తెలిసాక ఇంకా బాగా మాట్లాడొచ్చు. వాడు చాలా మంచి మనిషి, పరిస్థితుల్ని చాలా బాగా అర్థం చేసుకోగలడు. పైగా జరిగిందంతా నేను విడమర్చి చెప్పాను. అదే అర్థం కావట్లేదు, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. కూర్చో బాబు, నువ్వు లేవడం ఎందుకు? ఒరే కృష్ణ, మీ నాన్నతో. కాఫీ తాగారా? మా అమ్మమ్మ వంట చాలా బాగా చేస్తుంది. వీలైతే భోంచేసి వెళ్ళండి. నీతో ఎలా మాట్లాడాలా అని చాలా ఆలోచించాను, కానీ నువ్వే. ఏ విషయం గురించి మాట్లాడాలనుకున్నారు? అదే బాబు, సమీక్ష నిన్ను ఇష్టపడుతోంది కదా, మరి నీకు కూడా ఇష్టమైతే. నా ఇష్టాల గురించి మీరెందుకు అడుగుతున్నారు? అది ప్యూర్లీ నా పర్సనల్. ఏ హోదాలో అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? అదేంట్రా అలా అంటావు? ఆయన మీ నాన్న. ఇన్నేళ్ల తర్వాత నీతో మాట్లాడదామని వస్తే మధ్యలో నువ్వు మాట్లాడకు. ఏంటి, మీరు నాకు కన్న తండ్రి అనే నిజం తెలిసింది కాబట్టి సరాసరి వచ్చి బాబు అని పిలవగానే మిమ్మల్ని నాన్న అని చేరదీస్తాననుకున్నారా? ఒరే ఒరే, ఏంట్రా ఆ మాటలు? ఆయన నీ కన్న తండ్రిరా. అయితే ఏం చేయాలమ్మమ్మా? కని పారేసిపోయాడని సన్మానం చేయాలా, లేక ఇన్నేళ్ల తర్వాత గుర్తుకొచ్చాడని సత్కారం చేయాలా? ఏం చేయాలమ్మమ్మా చెప్పు. ఏ పరిస్థితుల్లో దూరం అయ్యారో చెప్పాను కదరా. నువ్వు చెప్పావు, నేను విన్నాను. కానీ నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పమను. అప్పుడు నాన్న అని పిలుస్తాను. మా అమ్మ రేఖ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2 పిల్లల్ని కన్నా. అమ్మ చెబితే గౌరీ అమ్మ మెళ్ళలో తాళి కట్టా. ఆ అమ్మ వెళ్ళిపోతే తన కోసం వెళ్ళిపోయా. ఆమె కనిపించకపోతే సమీక్షకు తండ్రిగా మారావు. అంతా బాగానే ఉంది. కానీ నీ వల్ల ఎవరికి న్యాయం జరిగింది? మా అమ్మక, గౌరీ అమ్మక, లేక నాకు ఉషక, లేకుంటే సమీక్షక? ఎవరికి న్యాయం చేశావు చెప్పు. పసి వయస్సులో నేను జైలు పాలైతే నన్ను చూడ్డానికి నువ్వు రాలేదు. మా తాతయ్య వచ్చాడు, ఆయన చనిపోయిన రోజు కూడా నువ్వు రాలేదు. పెంచినందుకు ఇలాగేనా నువ్వు రుణం తీర్చుకునేది?
అది కాదురా, అసలు మీ నాన్న. అది కూడా కాదమ్మమ్మ. ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమను. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంది. కానీ మా అమ్మని ఉష అనుమానించి ఈయన్ని కలిసినందుకు అసహ్యంగా మాట్లాడుతుంటే కనీసం అప్పుడైనా నోరు విప్పారా? లేదు. ఏ మీ సమీక్షకు అన్యాయం చేస్తాం, నిజం చెప్తామని ఆలోచించారే గాని ఆయన కళ్ళ ముందు అంత దారుణం జరుగుతుంటే అప్పుడు నోరెందుకు విప్పలేదు? సారీ, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. చూడండి, మీరు కావాలంటే ఇంటికి రండి, ఓ చుట్టంలో కాఫీ తాగండి, భోంచేయండి, వెళ్ళిపోండి, అంతే. అంతకు మించి ఏం ఆశించకండి. నాకు టైం అయింది. బాధపడకయ్యా, నేను వాడితో మాట్లాడతాను. ఏం మాట్లాడతారు అత్తయ్య? వాడు అడిగిన దాంట్లో ఏ ఒక్కదానికి నా దగ్గర సమాధానం లేదు. నిజమే, నా వల్ల ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి లేదు. కన్న తండ్రి నన్ను అనిపించుకుంటే సరా, అలా మెలగాలి. జంతువులు కూడా తమ పిల్లలకి శక్తిని వచ్చే వరకు కాపాడతాయి. కనీసం నేను అలా కూడా చేయలేదు. నిజంగానే నాకు నాన్నని పిలిపించుకునే అర్హత లేదు. అర్హత లేదు. ఒకసారి చెప్తా అర్థం కదా నీకు? సిగ్గులేదట నీకు? టేప్ రికార్డు ఆన్ చేసినట్లు అన్ని టపాటపా చెప్పాడా? నేను మందులో ఉన్నాను డాడీ. ఆ మత్తులో కోపంలో ఏం బాగానో నాకే గుర్తులేదు. తెలీదన్నా ఉంటే మళ్ళీ ఒకసారి పీకుతాను. పోండి డాడీ, నిజం చెప్పినా కొడతారు. నన్ను కాపాడాల్సింది పోయి కొడతారా? నిన్ను అది కాదురా, నువ్వు చేసిన పని ఒకటైనా సరిగా ఉందా? తాగావు, వెళ్ళావు, వెళ్ళిన వాడివి ఊరికెందుకు వచ్చారా? ఆ ఉషను ఏదో ఒకటి చేసి రావాల్సింది. అదే నువ్వు ఆ ఉషని ఏ రేపో చేసుంటే కుక్క పిల్లల తోక ఆడించుకుంటూ నీ చుట్టూ తిరిగేది. నువ్వేగా దాన్ని ఏం చేయొద్దని చెప్పు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. అంతా చెప్పేశాక ఇంకా ఆలోచన ఎందుకు చెప్పు? ఏమో, నాకు అప్పుడు ఐడియా రాలేదు. ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా దాన్ని రేప్ చేసి ఉండేవాడిని. పోనీ మళ్ళీ వెళ్ళనా? ఈసారి వెళ్తే నువ్వు తిరిగి రావు. ఆ జీకే గారు కూడా అవసరం లేదు. వాళ్ళమ్మే నిన్ను నరికి పార్సల్ చేస్తుంది. మరేం చేయండి డాడీ? అనవసరంగా ఉష కూడా చేజారిపోయింది. ఇప్పుడు ఆ జీకే లాక్ చేసే అవకాశమే లేదా? నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు నేను లొంగిపోతానంటే షూట్ చేస్తాడు. ఎన్నాళ్ళు తప్పించుకొని తిరగను? నువ్వు ఆగరా, నన్ను కొంచెం ఆలోచించుకొని. అసలు ఏం ఆలోచిస్తావో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆ ఉషని మళ్ళీ ఎందుకు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించావు? అక్కడే తప్పు చేసావు డాడీ నువ్వు. ఓరి పిచ్చోడా, అప్పుడికి ఆ స్క్రీన్ ప్లే కరెక్ట్, ఇప్పుడు మరో స్క్రీన్ ప్లే చేయాలి. అర్థమైందా? ఏం చేస్తావో ఏంటో. తనువి తీరం మందు కొట్టి నిద్రపోయి చాలా కాలం అయింది డాడీ. రాయ్, ఓడిపోయాం కదా అని చేతులు కట్టుకుని కూర్చోవడం రాజకీయ నాయకుల లక్షణం కాదురా. మళ్ళీ అధికారం వచ్చేంత వరకు చిన్న తప్పు దొరికినా సరే గిల్లుతూనే ఉంటా. ఈరోజు ఛాన్స్ చేజారిందని ఎలా ఊరుకుంటాను చెప్పు? ఎలా ఆడించాలో అలా ఆడిస్తూనే ఉంటా. బుర్రకి పదును పెడితే ఆలోచనలు చాలా షార్ప్గా వస్తాయి. అది ఆ జీకే కుటుంబాన్ని నరికి పోగులు పెడతాయి. ఈసారి మనం కొట్టే దెబ్బ ఎంత ఘాటుగా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు.